ఓం నమ శివాయ. ఇవాళ సాధక ప్రపంచం కోసం ఒక అద్భుతమైన సాధన అమ్మవారు మా ద్వారా మీకు చెప్పిస్తుంది. మీరు ఇంతకు ముందు ఎక్కడెక్కడైనా మంత్ర సాధనలు చేసున్నా తీసుకుని ఉన్నా ఆ గురువును మార్చాల్సిన అవసరం లేదు, ఆ మంత్రాన్ని మార్చాల్సిన అవసరం లేదు, కొత్త గురువును వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సాధనా మార్గంలో ఒక అద్భుతమైన సాధనని ఇవాళ మీకోసం చెబుతున్నాను. మీరు అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఈ మంత్రం పనిచేయట్లేదు, ఈ మంత్రం పనిచేస్తుందనే భ్రమలతో మీరు ఎటూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ గురువు దగ్గరే ఉండండి, ఆ మంత్రంతోనే ఉండండి. కానీ ఇక్కడ అమ్మవారు మా నోటితో మీకు చెప్పించే ఈ అద్భుత సిద్ధ మంత్రాన్ని మీరు సాధన చెయ్యండి. ఎందుకంటే సాధనా మార్గంలో నడుస్తున్న ప్రతి సాధకుడి జీవితంలో ఈ ఒక దశ తప్పకుండా వస్తుంది. ఆ దశలో మంత్ర జపం కొనసాగుతూనే ఉంటుంది, నియమాలు కూడా అలాగే పాటించబడుతుంటాయి. గురువుపై నమ్మకం పూర్తిగా పోదు. అయినా లోపల ఒక ప్రశ్న మెల్లగా మెదలవుతుంది. నేను చేస్తున్నదంతా ఇదే, మంత్రం కూడా ఇదే, అయితే నా సాధన ముందుకు ఎందుకు కదలడం లేదు? ఈ ప్రశ్న చాలా మందికి తప్పుదారి పట్టిస్తుంది. ఇదే ప్రశ్న వల్ల కొందరు గురువును మార్చాలని అనుకుంటారు, మరి కొందరు మంత్రాన్ని మార్చాలని భావిస్తారు, ఇంకొందరు కొత్త గురువును వెతుక్కుంటూ తిరగడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం, సాధకులారా జాగ్రత్తగా వినండి. గురువును మార్చాల్సిన అవసరం లేదు, మంత్రాన్ని మార్చాల్సిన అవసరం లేదు, కొత్త గురువును వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే సాధన ఆగేది సాధన కాదు, సాధనలోని ప్రవాహం మాత్రమే. కాలంతో పాటు జీవితం మారుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, మనసుపై భారాలు చేరుతాయి, శ్వాస లెక్క లయ తప్పుతుంది, ప్రాణశక్తి ఒకే దిశలో కాకుండా చల్లా చెదురవుతుంది. ఈ మార్పులన్నీ సహజమైనవే. కానీ గురువు ఇచ్చిన మంత్రం బలహీనమవ్వదు, గురువు అనుగ్రహం తగ్గదు, సాధకుడి అర్హత ఒక్కసారిగా ఎటు పోదు. మారిపోయేది ఒక్కటే, సాధనకు మధ్యలో ప్రవాహం మందగిస్తుంది. అందుకే పరిష్కార మార్గం మార్చడం కాదు, మూలాన్ని వదలడం కాదు, కొత్త దారులు వెతుకులాట కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, పరిష్కారం ఒకటే, మధ్యలో నిలిచిపోయిన సాధనని, ఆ సాధనా ప్రవాహాన్ని మళ్ళీ కదిలించడం. అమ్మవారు ఈ ఉద్దేశంతోనే మనం ఇవాళ మీకు ఈ 3 రోజుల మంత్ర సాధనని ఇవ్వమని చెప్పింది కనుక ప్రపంచానికి అందిస్తున్నాను. ఇది మీ నిత్య జీవిత సాధనలో ప్రత్యామ్నాయం కాదు. మీరు తీసుకున్న మంత్రాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు, మీరు నమ్మిన గురువుని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న సాధన యథాతథంగా కొనసాగిస్తూనే ఆగిపోయిందనుకున్న సాధనలో మళ్ళీ వేగం తెచ్చే సాధన ఇది. గుర్తుంచుకోండి, 3 రోజులు మంత్ర సాధన పూర్తి విధానాన్ని చెబుతున్నాను, సావధానంగా వినండి. ఈ సాధనలో మీరు మీ నిత్య మంత్రాన్ని మార్చకూడదు. అదే మంత్రం, అదే సంఖ్య, అదే నియమాలు కొనసాగిస్తూ ఈ 3 రోజులు సాధనకు ముందు లేదా సాధన తర్వాత ఇక్కడ ఇచ్చే మంత్రాన్ని సపరేట్ గా చెయ్యండి. మీ సాధన పూర్తిగా చేసిన తర్వాత కావచ్చు, లేదంటే ఆ సాధన కంటే ముందు కావచ్చు. ఇక్కడ మేము ఇచ్చే మంత్రాన్ని, దీనికి ఉపదేశం అవసరం లేదు, ఈ మంత్రాన్ని చెయ్యండి. మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. ఓం హ్రీం ఐం శ్రీం క్లీం సౌః అమృత స్వరూపిణి మహాశక్త్యై సర్వమంత్ర సర్వ పరంపరాగతే హోం రం యం లం వం సిద్ధిం కురు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని వరుసగా 3 రోజులు మాత్రమే చెయ్యండి. రోజుకి 108 సార్లు మాత్రమే. మీ మంత్రాన్ని జపించే ముందు కావచ్చు, మీ మంత్ర సాధన అయిపోయిన తర్వాత కావచ్చు. ఒకే సమయాన్ని ఎంచుకోండి, నిశ్శబ్దమైన స్థలంలో కూర్చోండి, శ్రద్ధతో తొందర లేకుండా జపం చెయ్యండి. సంఖ్య గురించి ఆందోళన అవసరం లేదు, ఎందుకంటే 108 సార్లు మాత్రమే చెయ్యండి. సాధన తర్వాత మౌనంగా కొన్ని నిమిషాలు కూర్చోండి. 3 రోజులు చాలు. ఇది దీర్ఘకాల సాధన కాదు, ఇది ప్రవాహాన్ని మళ్ళీ కదిలించే సాధనని గ్రహించండి. మీ అంతకు పూర్వం మీరు చేస్తున్న సాధనకి మందగిచ్చిన ప్రవాహాన్ని తిరిగి గమనాన్ని కలిగించే సాధనని గుర్తుంచుకోండి. ఈ సాధనలో ఉపదేశంతో పని లేదు. ఇలా చేయడం వల్ల సాధనలో మరియు సాధన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. ఈ సాధనలో అద్భుతాలు జరుగుతాయి. ఇది ఊహ కాదు, ఇది సాధకుల అనుభవం. అద్భుతం అంటే తప్పనిసరిగా ఆకాశం నుంచి ఏదో వచ్చి పడడం కాదు, సాధనలో వచ్చే లోపల మార్పే అసలైన అద్భుతం.
కొంతమందికి జపం మళ్ళీ లోతుగా సాగుతుంది, మనసు స్థిరంగా జరుగుతుంది. కొంతమందికి సాధనలో కొత్త ఉత్సాహం వస్తుంది, మంత్రం తనకు తానుగా నోటికి వచ్చేస్తుంది. మరికొందరికి భయాలు తొలగిపోతాయి, అడ్డంకులు అనూహ్యంగా తొలగిపోతాయి. నిద్రలో అద్భుతమైన సంకేతనాలు, దర్శనాలు కనిపిస్తాయి. ఇవన్నీ సాధనలో జరిగే మహా అద్భుతాలని గమనించండి. ఈ 3 రోజుల తర్వాత సాధకుడు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తాడు. తాను గురువును మార్చలేదు, మంత్రాన్ని కూడా మార్చలేదు, కొత్త గురువును వెతుక్కోవాల్సిన అవసరం రాకుండా పోయింది. అయినా తన సాధన మళ్ళా ముందుకు దూసుకుపోతుందని సాధకుడు గ్రహిస్తాడు. రాకెట్ ప్రయాణంలా మొదట నిశ్శబ్దంగా, తర్వాత వేగంగా, ఆ తర్వాత నిలకడగా ఈ సాధన కొనసాగుతుందని గమనించండి. మీరు చేస్తున్న సాధన తప్పు కాదు, మీరు నమ్మిన గురువు కూడా తప్పు కాదు, మీరు జపం చేస్తున్న మంత్రం బలహీనమైనది అస్సలు కాదు. గుర్తుంచుకోండి, మధ్యలో నిలిచిపోయిన ప్రవాహం మళ్ళీ కదలాలి. ఆ కదలడానికే ఇక్కడ ఈ 3 రోజుల సాధన మేము ఇచ్చుండేది. కనుక అందరూ కూడా చెయ్యండి, సందేహం పెట్టకండి, అసలు ఆతృత పడకండి. అద్భుతాలు జరుగుతాయి, అవి మాటల్లో కాదు, మీ సాధనలోనే కనిపిస్తాయి. అందరూ చేసుకుని సుఖపడండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఇంకోసారి మంత్రం చెప్తాను, సావధానంగా వినండి. ఓం హ్రీం ఐం శ్రీం క్లీం సౌః అమృత స్వరూపిణి మహాశక్త్యే సర్వమంత్ర సర్వ పరంపరాగతే హోం రం యం లం వం సిద్ధిం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని ఇందులో చెప్పిన విధంగా యథాతథం చేసుకోండి. గురువును మార్చాల్సిన అవసరం లేదు, మంత్రాన్ని మార్చాల్సిన అవసరం లేదు, కొత్త గురువును వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. కనుక ఒకే చోట ఉండు, ఒకే గురువు దగ్గర ఉండు, ఒకే మంత్రాన్ని సాధన చెయ్యి. అది మందగిచ్చినప్పుడు ఈ సాధన చెయ్యండి, మీకన్నీ శుభాలు కలుగుతాయి, మీరు జీవితాల్లో ఉన్నత స్థితులు చేరుతారు. కనుక అందరూ కూడా ఈ సాధన చేసి నిరూపణ చూసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.